ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ కబ్జా కేసులో మోకిలా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మోకిలాలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా విషయంలో జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ల్యాండ్ యజమానుల ఫిర్యాదుతోనే గతంలో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్తో పాటు అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జీవన్ రెడ్డి. అరెస్టు చేయొద్దని చెప్పిన సుప్రీంకోర్టు విచారణకు మాత్రం హాజరు కావాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు మోకిలా పోలీసుల విచారణకు హాజరయ్యారు జీవన్ రెడ్డి. గతంలో భూ యజమానులపైనే కాకుండా మీడియాపై కూడా దాడులకు పాల్పడ్డారు జీవన్ రెడ్డి అనుచరుడు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ కబ్జా కేసులో మోకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, విచారణ ఎలా జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్కి సంబంధించిన అతను ప్రస్తుతం మోకిలా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇతనిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నారు. గతంలో ఇతనిపైన ఆర్మూర్ జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపైన దామోదర్ రెడ్డి అనే ఒక రియల్టర్ ఇచ్చిన ఫిర్యాదు పైన ఈ కేసు నమోదు కావడం జరిగింది. తన భూమిని కబ్జా చేసి తనను బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే తన భూమి దగ్గరికి వెళ్ళినప్పుడు తనపై కొంతమంది గ్యాంగ్ నుంచి తనపై దాడి కూడా చేశారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటు మొకిల్లా పిఎస్తో పాటు చేవల్ల పిఎస్లో 2 పోలీస్ స్టేషన్లలో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కేసులు నమోదు కావడం జరిగింది. దీనిపైన తనని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది. దీంతో కోర్టు అతనికి అరెస్ట్ చేయవద్దు కానీ విచారణకు సహకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మొకిల్లా పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావడం జరిగింది. ఆ విచారణలో ప్రస్తుతం చేవెళ్ల డిఎస్పీతో పాటు మొకిల్లా పిఎస్కి సంబంధించిన ఇన్స్పెక్టర్, ఇతర అధికారులు కూడా ప్రస్తుతం జీవన్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ప్రధానంగా చెక్ చేస్తూ ఉన్నారు. వాటి ఆధారంగా ప్రస్తుతం జీవన్ రెడ్డిని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్.